హాయ్ ఫ్రెండ్స్. మనమైతే ఈ మధ్య అయితే రాజస్థాన్‌కెళ్ళాము. అయితే ఎందుకెళ్ళాము, ఏందనేది మొత్తం అయితే ఈ వీడియోలో చెప్తాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూస్తున్న ఈ మేకలొచ్చేసి మన ఎన్‌జీఎఫ్ గోట్ ఫామ్‌లోటియి అనమాట. యాక్చువల్‌గా ఏందంటే రంజాన్ ఒస్తుంది కదా! రంజాన్‌కి, హలీంకి మనకి మటన్ కావాలని చెప్పి మనకైతే చెప్పారు వేరే వాళ్ళు. అందుకని చెప్పేసి వాళ్ళు, మేమైతే రాజస్థాన్‌కైతే ఎళ్ళాము. ఎందుకంటే చాలా చీప్‌లో ఏమన్నా గొర్రెలు ఉంటే తెచ్చుకుందామనే ఉద్దేశ్యంతో అయితే ఎళ్ళామనమాట. కాకపోతే మనకు గొర్రెలైతే దొరకలేదు గానీ, ఇటువంటి ఫామ్‌లనైతే విజిట్ చేశాము. అయితే ఈ ఫామ్‌ని విజిట్ చేసినప్పటికి ఇక్కడి నుంచి భారీ ఎత్తున లోళ్ళైతే ఎళ్ళిపోతున్నాయి. ఎక్కడికంటే చెన్నైకి, బెంగుళూరుకి, హైదరాబాద్‌కి ఇలా లోళ్ళైతే ఎళ్తున్నాయనమాట. ఈళ్ళు మొత్తం మాలు రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చి ఈళ్ళ దగ్గర ఫామ్‌లో పెట్టుకొని ఈళ్ళిలా ఎక్స్‌పోర్ట్ చేసి పంపిస్తుంటారనమాట. అయితే వీళ్ళ దగ్గర సిరోహియే కాకుండా మీకు ఎటువంటి బ్రీడ్ కావాలన్నా గూడా వీళ్ళు అరేంజ్ చేస్తారని చెప్పైతే చెప్పారు. అయితే మనకి ఈ ఫార్మ్ అడ్రెస్ వచ్చేటప్పటికైతే ఎన్‌జీఎఫ్ గోట్ ఫార్మ్ అని చెప్పి సికర్ రోడ్డు, అజ్మీర్ బైపాస్ దగ్గరలో అయితే ఇది ఉంటుందనమాట. ఇక్కడైతే హోల్‌సేల్ ప్రైస్ వచ్చేసి మన కటింగ్ పర్పస్ అయితే కేజీ రూ. 220 వంతున ఇస్తామంటున్నారు. అయితే ఇన్ కేస్ మీకు ఎవరికైనా బ్రీడింగు అలా పెంచుకునేదానికి ఏదన్నా బ్యాచ్‌ని ఎక్కువ చేసుకునేదానికైతే అదైతే ఇంకో రూ. 20 ఎక్స్‌ట్రా అయితే పడుతుంది. కిలో పైన అయితే చెప్తున్నారు. అయితే మీకు ఇలా కేజీల ప్రకారమే కాకుండా వీళ్ళు జతల వారీగా కూడా ఇస్తారు. ఇన్ కేస్ మీకిక్కడ మాల్ నచ్చకపోయినా మీకెక్కడ కావాలంటే అక్కడ మాల్ అయితే ఆ రాజస్థాన్ లొకాలిటీలో మీకు చూపించి కొనిపించే బాధ్యత చేస్తారు. అయితే మీకు 20 జీవాల కంటే ఎక్కువ మీరు తీసుకున్నట్లయితే మీకు ట్రాన్స్‌పోర్ట్ కూడా వాళ్ళే సెట్ చేస్తాము అనైతే చెప్తున్నారు. మీకెవరికైనా కావాలనుకుంటే మాత్రం ఆ స్క్రీన్ పైన ఉన్న నంబర్‌కైతే కాల్ చేసైతే మరిన్ని వివరాలైతే కనుక్కోండి. అయితే చాలామందొచ్చేసి ఈ ఎంత రాజస్థాన్ మేకలు మోసం అది ఇది అంటున్నారు. మరి వాళ్ళెందుకంటున్నారో నాకైతే తెలీదు. మీకెవరికైనా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అయితే మనం వెళ్ళిన మాలొచ్చేసి మనకొచ్చేసి తోక గొర్రెలనమాట. చాలా ముసలిమే గొర్రెలైతే చాలా తక్కువ రేటుకొస్తాయనే ఉద్దేశంతో అయితే ఎళ్ళాము. అయితే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ నుంచయితే మనకు కావాలని చెప్పి జస్ట్ అయితే ఎళ్లి చూసుకొనైతే వచ్చాము. మళ్ళీ కూడా వెళ్ళాలి. అయితే ఇంకా మీకు ఇటువంటి మేకలు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం ఆ స్క్రీన్ పైన ఉన్న నంబర్‌కి కాల్ చేసి మీకు మరిన్ని వివరాలు మీకెన్ని డౌట్లుంటే అన్ని డౌట్లయితే అడగండి. అయితే వాళ్ళకి ఒక్క మైనస్ ఏందంటే అక్కడ మనకి భాష కొంచెం ఇబ్బందవుతుంది. ఎవరైనా హిందీ వచ్చిన వాళ్ళ చేత అయితే మాట్లాడించండి. మీకంతా నమ్మకం అయిపోయిన తర్వాతే అక్కడికి వెళ్లి మీరు చూసుకున్న తర్వాతే, మీరు కొనుక్కున్న తర్వాతే మీరైతే తెచ్చుకోండి. నేను చెప్పాననో, ఇంకొకరు చెప్పాననో కాదు. మీరక్కడికి వెళ్లి చూసుకొని మొత్తం ఒక 2 రోజులైనా ఉండి తిరిగేసి మీకు కావాల్సిన మాలు కొనుక్కున్న తర్వాతే మీరైతే తెచ్చుకోండనమాట. మీకు నచ్చిన తర్వాతే మీరేదైనా చేయండి. అయితే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో అయితే భారీగా లోళ్ళైతే పోతున్నాయి అనైతే చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కోళ్ళు, చికెన్ అయితే ఎక్కువైతే పోవట్లేదు గాబట్టి ఎక్కువ మంది మటన్‌ని లైక్ చేస్తున్నారు. అందుకే ఈ మధ్య చాలా ఎక్కువ లోళ్ళు పోయాయి అంటున్నారు. కాబట్టి మీకెవరికైనా వెళ్ళే ఉద్దేశం ఉన్నా, లేపోతే కొనుక్కునే ఉద్దేశం ఉన్నా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్క్రీన్ పైన ఉన్న నంబర్‌కి కాల్ చేసిన తర్వాతయితే మీరక్కడికి వెళ్ళడం కావచ్చు, లేకపోతే అక్కడికి వెళ్ళిన వాళ్ళైనా ఆ నంబర్‌కైతే కాల్ చేసి మీరైతే ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కోండి. ఎందుకంటే అక్కడికి పోయి ఇన్ కేస్ లేకపోతే బాధపడే కంటే ముందే కనుక్కొని వెళ్ళి ఇతను కాకపోతే ఇంగా మీకు తెలిసిన వాళ్ళైనా ఎవ్వరైనా పర్వాలేదు. మీరు తెచ్చుకోవాలనే ఉద్దేశ్యం ఉంటే మాత్రం అక్కడికెళ్ళండి. బాగానే ఉందనైతే నా ఉద్దేశ్యం. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. ఉంటా. బాయ్.